chapter 9 verse 23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రభువా, ఈ రాత్రి బైబిల్ స్టడీలో మేమందరము కూడుకోవడానికి, సజీవ లెక్కలో ఉండడానికి, మీ పరిశుద్ధ నామమును స్తుతించి ఆరాధించడానికి, మీ నామమున విశ్వాసముతో విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, సంఘముగా మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కృతజ్ఞతలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. ఈ వచనంలో ఉన్నటువంటి సత్యములు ఈ సమయానికి మాకు కావలసినంత అనుగ్రహించమని, దీవించి మహిమ పొందమని, ఆటంకములన్నింటినీ దూరపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రభు అయిన యేసు ఈ లోకములో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అనేక బోధలు చేయటమే కాకుండా అనేక కార్యాలు చేశాడు. ఆయన ప్రార్థించిన తర్వాత కొంతమందిని దేవుడి యొక్క ప్రేరేపణ చేత తన శిష్యులుగా ఎంపిక చేసుకున్నాడు. అలాంటి 12 మందితో పాటు ఇంకా అనేకులు ఆయన చేసినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి ఆయన వైపు ఆకర్షించబడి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. సో యేసు ప్రభుతో చాలామంది ఆయా ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమయంలో వారిని ఉద్దేశించి ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేవాడు. అలాంటి ఒక సందర్భము ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 1వ వచనం నుండి మీరు తర్వాత చదువుకుంటే అక్కడ ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి ప్రజలతో యేసుక్రీస్తు ప్రభు వ్యవహరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ వచనం మీద మనకున్న సమయంలో 3 సత్యాలు నేను మీతో పంచుకుంటాను. అంశం ఏంటంటే టెస్ట్స్ ఆఫ్ డిసైపుల్షిప్. టెస్ట్స్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికపు పరీక్షలు. శిష్యరికపు పరీక్షలు. బైబిల్ అంతటినీ మీరు తీసుకుంటే దేవుడికి పరీక్ష పెట్టడం చాలా ఇష్టం. గాడ్ లవ్స్ టు టెస్ట్ హిస్ పీపుల్. మొట్టమొదట ఆయన ఆ పరీక్ష ఎందుకు పెడతాడంటే, ఒక వ్యక్తి తన పట్ల ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి తన పట్ల కనపరిచేటువంటి భక్తి ఎంత యథార్థమైనటువంటిది అనేది తెలుసుకోవడానికి. ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆదాము ఆ మొదటి పరీక్షలోనే విఫలమైపోయాడు. తర్వాత దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. అది చాలా కఠినమైనటువంటి పరీక్ష అయినప్పటికీ అబ్రహాము ఆ పరీక్షలో సఫలమయ్యాడు. ఎందుకంటే అతడు నిజంగానే దేవుణ్ణి నమ్మాడు, దేవుడి కొరకే అతని జీవితాన్ని జీవించాడు. బైబిల్లో మనము న్యూ టెస్టమెంట్లో ఆదాము పిల్లలము అనేది నెగటివ్లో చూపించబడుతుంది. అంటే ఆదాము పిల్లలుగా మీరుండుట అనేది మీకు క్షేమం కాదు అనే రకంగా చూపించబడుతుంది. కానీ మీరందరూ విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలు అని పాజిటివ్గా చూపించబడుతుంది. సో మనం నిజం చెప్పాలంటే ఆదాము పిల్లలము అని చెప్పుకోవడానికన్నా అబ్రహాము పిల్లలము, ఆ తరువాత దేవుని పిల్లలము అని చెప్పుకోవడానికి సంతోషించవచ్చు. యేసుక్రీస్తు ఇక్కడ తనను అనుసరించేటువంటి అనుచరులకు 3 పరీక్షలు పెట్టాడు. 23వ వచనంలో ఆ 3ంటిని కూడా మనం చూస్తాం. ఒకవేళ ఈరోజు ఈ 3 పరీక్షలు మీరు పాస్ అవుతే మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒకటి, మీరు నిజంగా మారు మనసు పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చారు. మీరు నిజంగా నూతన సృష్టిగా చేయబడ్డారు. మీరు నిజంగానే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారు. మీరు నిజంగానే నిత్యత్వం కొరకు భద్రపరచబడ్డారు. అండ్ మీకు ఈ లోకంలో అండ్ రాబోయే లోకంలో ఎలాంటి డోకా లేదు. కాకపోతే మీరు ఈ పరీక్షల్లో సరిగ్గా విఫలమైపోయి మరి దాంట్లో సరిగా చేయలేకపోతే మాత్రం ఈ రాత్రి కూడా మీకు అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మించిపోలేదు. మీలో శ్వాస ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, మీకు వివేకం ఉన్నంత వరకు మీరు విశ్వాసంలోనికి రావచ్చు. యేసుకు విధేయులై ఆయన్ని వెంబడించవచ్చు. ఈ 3 పరీక్షలు క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి క్రైస్తవులకు మనం ఒకవేళ పెడితే అత్యధికలు విఫలమవుతారు, ఫెయిల్ అవుతారు. సో దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ద క్యారెక్టర్ టెస్ట్. ద క్యారెక్టర్ టెస్ట్, శీలానికి సంబంధించిన పరీక్ష, లేకపోతే శీలపు పరీక్ష. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల అని ప్రభు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అందరితో చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి 12 మంది, వారితో పాటు ఆయన్ని అనుసరించేటువంటి వారందరితో కూడా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇదొక ఓపెన్ ఇన్విటేషన్. అందరికీ కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానం. ఎవరైనా సరే
ఆయన్ని వెంబడించాలి అని కోరుకుంటే, ఎవరైనా సరే ఆయన్ని వెంబడించాలి అనేటువంటి ఆ యొక్క తృష్ణ కలిగి ఉంటే ఆయన్ని వారు వెంబడించవచ్చు. కాకపోతే ఆయన్ని వారు వెంబడించాల్సి వచ్చినప్పుడు వారికి తోచినట్టు, వారు అనుకున్నట్టు వెంబడించడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞాపించినట్టుగానే వారు ఆయన్ని వెంబడించాలి. ఇది ఒక కఠినమైనటువంటి వచనం అన్నమాట. లూకా 9:23. చాలా మంది క్రైస్తవులకు అది సుపరిచితమే, కానీ అంటే వెల్ నోన్ వర్స్ బట్ హార్డ్లీ ప్రాక్టీస్డ్ వర్స్. చాలా సుపరిచితమైనటువంటి వచనం అయినప్పటికీ చాలా అరుదుగా ఆచరణలో పెట్టబడేటువంటి వచనం. యేసు కఠినమైనటువంటి బోధలు చేస్తాడు అనేది బైబిల్ మనకి చెప్తోంది. అలాంటి ఒక అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం. అక్కడ ఆయన చేసినటువంటి కఠినమైనటువంటి బోధను బట్టి యోహాను 6:66లో మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జీసస్ చేసినటువంటి కఠినమైన బోధకు వచ్చిన రిజల్ట్ 666 అండ్ ఈ యొక్క జాన్ 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. సో యేసు ప్రభువుని అనేకులు ఆయన శిష్యులుగా వచ్చినటువంటి వారు, అంతవరకు ఆయన వెంట తిరిగినటువంటి వారు అప్పటి నుండి ఎందుకు ఇంకా వెనక్కి తీశారు, వెనక్కి వెళ్ళిపోయారు, ఆయన్ని వెంబడించటం మానేశారు అంటే ఆయన వారికి కఠినమైనటువంటి బోధ చేశాడు. ఆ సందర్భంలో తనతో మిగిలి ఉన్నటువంటి యొక్క 12 మందిని కూడా ప్రభు చూసి అంటాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు వారు మేము ఎక్కడికి పోతామని అంటారు. సో ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, నన్ను వెంబడించడానికి మీరు ముందుకొస్తే మీరు ఏ రకముగా వెంబడించాలో నేను మీకు చెప్తాను. అది మీకు నచ్చితేనే వెంబడించండి, నచ్చకపోతే వెంబడించకండి. చేతనైతే వెంబడించండి, చేత కాకపోతే వెంబడించకండి అని ఆ వెల ఏదైతే ఉందో దాని గురించి మొదట్లోనే నిర్మోహమాటంగా చెప్పాడు. చాలామంది ఒక ప్రోడక్ట్ నమ్మినప్పుడు, లేకపోతే ఒక విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు అన్ని దాంట్లో మనకు పడేటువంటి కాస్ట్లు మనకు చెప్పరు. దాని మీద ఎంత మొత్తం మనం వెల చెల్లించాలో మనకు చెప్పరు. మొదట ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు. మనం అప్పుడు అనుకుంటాం, ఎందుకు కొన్నాం బాబు, ఎందుకు దీంట్లోనికి వచ్చాం బాబు అని. యేసు ప్రభు అట్లా చేయడు. మొదటే చెప్తాడు నీవు మొత్తం ఎంత చెల్లించాలో, దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి. సో ఇక్కడ యేసు యొక్క అనుచరులు చెల్లించాల్సినటువంటి 3 విషయాల్లో మొట్టమొదటిది ఆయన ఏం చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అది మొదటిదన్నమాట. తన్ను తాను ఉపేక్షించుకోవడం, లేకపోతే లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. సో యేసు అనుచరుడిగా, యేసు శిష్యుడిగా, శిష్యురాలిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ 2000 సంవత్సరాల అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో వారు చేసిన మొదటి పని ఏంటంటే వారిని వారు ఉపేక్షించుకోవడం. ఇక్కడ సెల్ఫ్ డినాయల్ అంటే స్వంతమును ఉపేక్షించుకొనుట అంటే నేను చేసేటువంటి చెడు పనులను మానుకోవడం మాత్రమే కాదు, నేను చేసినటువంటి పాపములను ఆపివేయడమే కాదు, దేవుడి దృష్టిలో చెడ్డగా ఉన్న వాటిని మాత్రమే విసర్జించడం కాదు. ఇక్కడ సెల్ఫ్ డినాయల్ అంటే హీ కెనాట్ బి సెల్ఫ్ సెంటర్డ్. ఇక ఎంత మాత్రము స్వయం కేంద్రీకృతమైనటువంటి వ్యక్తిగా ఉండలేడు. దేర్ షుడ్ బి నో సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇక ఏ మాత్రము స్వయం ఆసక్తి అనేది ఉండడానికి వీలుండదు. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే నా జీవితము, నా ఇష్టము, నా చదువు, నా ఉద్యోగము, నా లక్ష్యము, నా తృప్తి అనడానికి వీలుండదు. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది సెల్ఫ్ డినాయల్లో ఉండదు. సో స్వయం తృప్తి అనేది ఉండదు. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటారు, అంటే ఒక వ్యక్తి విచ్చలవిడిగా తనను తాను ఎలా పడితే అలా అప్పగించుకోవడానికి వీలుండదు. ఇంగ్లీష్ బైబిల్లో విల్ కమ్ ఆఫ్టర్ మీ అని ఉంటుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల. ఈ విల్ అనేటువంటి పదము గ్రీకులో ఉన్నటువంటి గ్రామర్, దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే ఈస్ డిటర్మిన్డ్ టు, అంటే ఖచ్చితంగా ఇక యేసుని నేను వెంబడిస్తాను అని నిర్ణయించుకున్నవాడు. ఈ నిర్ణయము వాడు చేసిన తర్వాత దానికోసం నిలబడతాడు, ఎంత వెలైనా చెల్లిస్తాడు. గ్రీక్ స్కాలర్ కెనెత్ ఊస్ట్ ఆయన టు డినై యువర్ సెల్ఫ్ అనే దానికి అర్థం చెప్పినప్పుడు ఈ రకంగా చెప్పాడు, టు ఫర్గెట్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు మర్చిపోవడం. టు లూజ్ సైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీ మీద నుండి దృష్టి తొలగిపోవడం, అంటే నీకు నీవు కనబడకుండా ఉండడం. ఇప్పుడు ఎంత కష్టమో చెప్పండి, నిన్ను నీవు మర్చిపోవడం, నన్ను నేను మర్చిపోవడం.
నీకు నువ్వు కనబడకుండా, నాకు నేను కనబడకుండా లోకం ఎట్లా ఉంటుంది? పొద్దున్న లేస్తే రాత్రి దాకా మనకు మనమే గుర్తుంటాం. పొద్దున్న లేస్తే రాత్రి దాకా అందరికన్నా ఎక్కువగా, అందరికన్నా స్పష్టంగా, అందరికన్నా ముఖ్యంగా మనకు మనమే కనబడతాం. అలాంటి వారిని యేసుప్రభు ఏమంటున్నాడు? నిన్ను నీవు మర్చిపో, నీ మీద నుండి దృష్టి తొలగించేసాయి, అండ్ ఇక నీ విషయాలకు స్వస్తి చెప్పేసి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడే లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు 26వ వచనంలో ఎవరెవరిని తన గురించి ద్వేషించాలో చెప్పినప్పుడు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. సో నా స్వంత ప్రాణాన్ని నేను ద్వేషించకపోతే, అంటే యేసు కన్నా ఎక్కువగా లేకపోతే యేసుతో సమానంగా దాన్ని ప్రేమిస్తే ఆయనకు నేను శిష్యుడను కాను. సో సింపుల్గా ఆయన ఏమంటున్నాడంటే, నో సెల్ఫ్ డినయల్, దెన్ యూ విల్ డినై యువర్ సేవియర్. నీవు నిన్ను ఉపేక్షించుకోకపోతే నీ రక్షకుణ్ణి నీవు ఉపేక్షిస్తావు. ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను యేసును వెంబడిస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను జీవితంలో మొదట రాను. ఇది అర్థం చేసుకోండి. యూ కెనాట్ ఫాలో జీసస్ అండ్ స్టిల్ కమ్ యాజ్ ఫస్ట్ ఇన్ లైఫ్. యేసును వెంబడిస్తే ఆయనే మొదట వస్తాడు, మనం రాము. కానీ మనం ఏం చేస్తామంటే, యేసును వెంబడిస్తున్నాం కానీ అన్నిట్లో మేమే టాపర్ అవ్వాలి, అన్నిట్లో మేమే మరి గొప్పగా ఉండాలి అని అనుకుంటాం. అది బైబిల్ బోధకి వ్యతిరేకమైనటువంటి విషయం. సో యేసు మన రాజు అయితే ఆయన వెనకాల మనం ఉంటాం. ఆయనే మొదట ఉంటాడు, ముందుంటాడు. ఆయనే అందరికీ కనబడతాడు, మనం ఎవరికి కనబడం. అందరూ ఆయన్ని ఆరాధిస్తారు, అభిమానిస్తారు, మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన రాజు, మనం ఆయన యొక్క బానిసలం. ఇది సెల్ఫ్ డినాయల్ అంటారు. దీని గురించి ఇంకొక స్కాలర్ ఈ రకంగా చెప్పాడు. మీకు అర్థం అవ్వడానికి ఆ ఎగ్జాంపుల్ కూడా నేను వాడతాను. మనందరికీ గుర్తుంది, యేసు ప్రభువును సిలువేసినప్పుడు ఆయనను అప్పగించినటువంటి వారు ఆ యొక్క చావడిలో ఉన్నప్పుడు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది అక్కడ ఉన్నప్పుడు పేతురు వస్తాడు. పేతురు వచ్చినప్పుడు ముందే ప్రభు హెచ్చరించాడు. కానీ పేతురు వచ్చినప్పుడు ముగ్గురు అతన్ని, నీవు ఆయనతో ఉన్నావు, నీకు ఆయన తెలుసు అన్నప్పుడు పేతురు ఏం చేస్తాడు? ముమ్మారు యేసు ప్రభువుని ఎరుగనని బొంకుతాడు. సో హీ డినైస్ జీసస్. ఆయన ఎవరో నాకు తెలియదు అని యేసును అతడు ఉపేక్షించాడు. సో యేసు ఎవరో నాకు తెలియదు అని పేతురు ఎట్లా ఉపేక్షించాడో, ఉపేందర్ ఎవరో ఉపేందర్కి తెలియదు అన్నప్పుడు ఉపేందర్ తన్ను తాను ఉపేక్షించాడు. మీరు AYZ మీ పేరేంటో అది పెట్టుకోండి. ఈ వ్యక్తి నాకు తెలియదు అన్నప్పుడు మీరు సెల్ఫ్ డినయల్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. లేకపోతే మీకు ఇంకా బాగా తెలిస్తే మీరు సెల్ఫ్ డినయల్ని ప్రాక్టీస్ చేయట్లేదు. దాన్ని ఇంకా చెప్పాలంటే, నా ఉనికిని నేను విస్మరించుట, నన్ను నేను మర్చిపోవుట, నేను అనేవాడను ఉన్నాను అనేది నాకు బొత్తిగా జ్ఞాపకానికి రాకుండుట. సో ఈ పేతురు ఒకప్పుడు ఆయన్ని ఎరుగనని బొంకాడు. తరువాత అతడు మార్పు చెంది గొప్ప వ్యక్తిగా మారినప్పుడు, మొదటి పేతురు పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సత్యాన్ని రాస్తాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. దాన్ని ధ్యానించండి. అక్కడ చాలా విషయాలు ఆ పేతురు రాశాడు. సో స్వంతాన్ని ఉపేక్షించుకోవాలంటే మనకు వినయం ఉండాలి. హ్యూమిలిటీ అనేది, దీన మనస్సు అనేది ఎవరికైతే ఉంటుందో వారే స్వంతాన్ని ఉపేక్షించుకుంటారు. దీన మనస్సు లేని వారు తప్పకుండా యేసునే ఉపేక్షిస్తారు. ఒక పురాతనమైనటువంటి భక్తుడు, ఆయన పేరు విలియం గుర్నాల్, ఆయన ఈ రకంగా రాశాడు. ఒక వ్యక్తి ఎత్తైనటువంటి కొండ లేకపోతే పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు, ఎత్తుగా వారు పోతున్నప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదంలో పడిపోకుండా ఉండాలంటే వారు తమను తాము చాలా వంచుకొని ఉంటారు. వారి యొక్క శరీరాలు వీలైనంతగా వంగి ఉంటాయి. ఎందుకంటే ఎత్తుగా పోతున్నప్పుడు వారు నిటారుగా ఉంటే వారు కొట్టి వేయబడ్డానికి, గాలి చేత ఎగరగొట్టబడ్డానికి అవకాశం ఉంది. క్రీస్తు ఆత్మను కలిగినటువంటి పరిశుద్ధులందరూ కూడా వారి
వారి మీద, వారి స్వంతం మీద, ఆ స్వంతానికి పట్టినటువంటి కుళ్ళు మీద జయాన్ని సాధిస్తున్నప్పుడు వారు ఎక్కువగా లోపలికి, అంటే ఆ స్వయాన్ని ఉపేక్షించుకునేటువంటి విషయంలో కుంచుకుపోతుంటారు. అంటే దే గ్రాడ్యువల్లీ గో డౌన్ ఇన్ దెమ్సెల్వ్స్. సో ఇది ఒక క్రైస్తవ భక్తి విధానం. అపోస్తలుడైన పౌలు ఎంత ఎగిరిపడ్డాడో, ఎంత మిడిసిపడ్డాడో, ఎంత గర్వించాడో, ఎలా సంఘాన్ని హింసించాడో అండ్ దేవుని ప్రజలను ఎలా చిత్రహింసల పాలు చేశాడో మనందరికీ తెలుసు. కానీ తర్వాత ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు, ప్రభుతో అతని జీవితాన్ని ముడిపెట్టుకున్నప్పుడు ఆయన ఏమంటాడు? ఫిలిప్పీలకు రాసినప్పుడు 3వ అధ్యాయము 7 నుండి 11 వరకు మీరు చదువుకోవచ్చు. నేను జస్ట్ 2 విషయాలు మాత్రమే చదువుతాను. ఈ పౌలు అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. సో నాకు లాభకరములుగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, అవి 30 కావచ్చు, 60 కావచ్చు, 100 కావచ్చు, ఇవన్నీ కూడా నాకు చాలా లాభాన్ని కలిగించేటువంటి విషయాలు, నా బ్రతుకు తెరువుకు ఉపయోగపడేటువంటి విషయాలు, నా ఘనతకు ఉపయోగపడేటువంటి విషయాలు, నా సంతోషానికి ఉపయోగపడేటువంటి విషయాలు. కానీ ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. మరలా 11లో అంటాడు, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సో సమస్తాన్ని, ఆయనకున్నటువంటి సమస్తాన్ని, ఆయన చెప్పుకోగలిగినటువంటి ప్రతి విషయాన్ని ఆయన పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. సో ఇది సెల్ఫ్ డినాయల్. అంటే పేతురు ఏ రకంగా సెల్ఫ్ డినాయల్ని ప్రాక్టీస్ చేశాడు, పౌలు ఏ రకంగా సెల్ఫ్ డినాయల్ని ప్రాక్టీస్ చేశాడు, అది ఎలాంటి పాసిబిలిటీయో ఇదే న్యూ టెస్టమెంట్లో, నూతన నిబంధనలో దేవుడు మనకు అక్షర సత్యముగా చూపించాడు. ఒకానొక సమయంలో కొంతమంది పాస్టర్లు ఒక యవనస్తుడిని పాస్టర్గా ఆర్డినేషన్ ఇచ్చి సేవకు అతన్ని పంపడానికి ఏర్పాటు చేశారు. సో ఆ సమయంలో ఆర్డినేషన్ అయిపోయిన తర్వాత విందు జరుగుతోంది. దాంట్లో చాలా రకాలైనటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి. సో ఒక సేవకుడు పాపం, అతనికి భోజన ప్రీతి ఎక్కువ. సో అక్కడ ఉన్నవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తినేస్తుంటే కొంతమంది అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలో సేవకుడు అన్నాడు, ఇంత రుచిగా ఇంత బాగా ఉంటే తినకుండా ఎట్లా ఉంటాను. సో పిలిచినటువంటి విందు యజమాని ఏమన్నాడంటే, ఏం పర్వాలేదు, మనకి నేచర్ నేర్పించేది ఏంటంటే మనల్ని మనం తృప్తిపరచుకోవడం. సో ఆ సమయంలోనే ఇంకొక వృద్ధుడైనటువంటి సేవకుడు ఉన్నాడు, అవును సహజంగా ఈ ప్రపంచ ధర్మం అండ్ నేచర్ మనకు నేర్పేది ఏంటంటే మనల్ని మనం తృప్తిపరచుకోవడం. కానీ కృపలో ఉన్నటువంటి మొదటి నియమం మనకు నేర్పేటువంటి విషయం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవడం. సో నువ్వు ఒక పాపాత్ముడిగా, ఒక లోకస్తుడిగా, దేవుణ్ణి ఎరుగనటువంటి వ్యక్తిగా ఉంటే ఎంతైనా తిను, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నువ్వు ఒక క్రైస్తవుడి అయితే ఎంత అంటే అంత తింటే తిండిపోతూ అవుతావు, ఆశా నిగ్రహం లేని వ్యక్తివి అవుతావు. సో కృపలో ఉన్నటువంటి మొదటి నియమం, ద ఫస్ట్ లా ఆఫ్ గ్రేస్ ఇస్ టు డినై యువర్ సెల్ఫ్. అది చాలా మందికి తెలియకపోవడం చేత ప్రతి చిన్న విషయంలో, పెద్ద విషయంలో మనల్ని ఉపేక్షించుకోలేకుండా పోతున్నాం. సో కొన్ని మీకు చెప్తాను. ఉపేక్షించుకున్నప్పుడు, స్వంతమును ఉపేక్షించుకున్నప్పుడు ఉండేటువంటి అంశములు ఏంటి అంటే, మొట్టమొదట ఒక భక్తుడు అన్నాడు, ఇట్ ఈస్ నాట్ వాట్ అ మ్యాన్ టేక్స్ అప్ బట్ వాట్ హీ గివ్స్ అప్ దట్ మేక్స్ హిమ్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుడి వైపు ఒకడు ధనికుడు ఎప్పుడవుతాడు? వాడు దేవుడి కొరకు ఏమి చేపట్టాడో దాన్ని బట్టి కాదు, వాడు దేవుని కొరకు ఏమి విడిచిపెట్టాడో దాన్ని బట్టి. నేను గంటసేపు ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ బేష్, నేను గంటసేపు బైబిల్ చదువుతున్నాను బ్రదర్ బేష్, నేను ప్రతి వారము 1000 కరపత్రాలు ఇస్తాను బ్రదర్ బేష్, నేను ప్రతి వారం వండి పెడతాను బ్రదర్ బేష్, నేను 5 సార్లు ఉపవాసం ఉంటాను బ్రదర్ బేష్, నేను 10,000 రూపాయలు ఇస్తాను బ్రదర్ బేష్. అవన్నీ నువ్వు చేపట్టినటువంటి విషయాలు. కానీ నువ్వు ఏం విడిచిపెట్టావు? నిన్ను నువ్వు విడిచిపెట్టావా? నీ ఆశయాలు విడిచిపెట్టావా? నీ యొక్క కోరికలను విడిచిపెట్టావా? నీ వ్యాపకాలు విడిచిపెట్టావా? ఈ విడిచిపెట్టకుండా చేపట్టడం అందరికీ చేతనవుతుంది. అందరూ వాలంటీర్స్ అయిపోతారు, అందరూ పాస్టర్లు అయిపోతారు, అందరూ మిషనరీలు అయిపోతారు. ఇదంతా టేకింగ్ అప్ ఫర్ క్రైస్ట్. బట్ వాట్ ఆర్ యు గివింగ్ అప్? ఏం విడిచిపెడుతున్నారు? ఈ రోజున క్రైస్తవులు చాలా చేపడుతున్నారు కానీ విడిచిపెట్టట్లేదు. యేసు అంటున్నాడు, చేపట్టడం కాదు, విడిచిపెట్టండి అంటున్నాడు. మీరు విడిచిపెడితే నేను మిమ్మల్ని చేపడతాను. అక్కడ ఈ యొక్క థియోలాజికల్ ట్రూత్ మనకు అర్థం కావాలి. మనం విడిచిపెట్టబడినప్పుడు ఆత్మదేవుడు మనల్ని చేపడతాడు, కానీ మనం చేపడుతున్నంతసేపు ఆయన మనల్ని విడిచిపెడతాడు.
సో దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుడి వాక్యము అండ్ మన యొక్క ఆరోగ్యకరమైన మనస్సాక్షి, అంటే వాక్యం చేత తర్ఫీదు పొందినటువంటి మనస్సాక్షి ఎదుట ఏదేది తప్పు, ఏదేది అన్యాయము, ఏదేది పాపము అని ఎంచబడుతుందో దాన్ని మనం విడిచిపెట్టుట. రెండవది ఏంటి, మనకు కానీ ఇతరులకు కానీ మన యొక్క ప్రవర్తన ద్వారా హాని కలిగేటువంటి విషయం ఏదైనా ఉంటే దాన్ని మనం విడిచిపెట్టుట. మూడవది ఏంటి, నేను నా యొక్క లోపల ఉన్నటువంటి ఉద్రేకాలు, నా యొక్క శ్వాస ఉన్నంత వరకు నాకు పాపం మీద ధ్యాస అనేది నేను జాగ్రత్తగా ఉండకపోతే పోతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శ్వాస ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా ఉండకపోతే పాపం మీద ధ్యాస పోతూనే ఉంటుంది అందరికీ. నాకు అంటే నేను మీ అందరి తరపున ఒక రిప్రజెంటేటివ్గా పెట్టుకొని చెప్తున్నాను. సో ఇక్కడ నేను పాపము అండ్ పాపానికి సంబంధించినటువంటి ఉద్రేకాన్ని, అపవిత్రమైనటువంటి ఈ యొక్క విషయాలను ఆజ్యం వేసి, అంటే దాంట్లో మంటలో నెయ్యి పోసి ఇంకా దాన్ని పెంపొందించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీరు నాతో ఆలోచించండి, అపోస్తులైన పౌలు ఎంత గొప్ప భక్తుడో మనము అంచనా కూడా వేయలేము. ఆయన అంటాడు, నా శరీరమును నలగగొట్టి దానిని నేను లోపరుచుకొనుచున్నాను. ఎందుకు? ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోదునేమో. సో పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అంటే ఆఫ్టర్ ఆల్ ఉపేందర్ ఎంత, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత. సో ఆ విషయాలన్నింటినీ కూడా మనము ఈ యొక్క స్వయం ఉపేక్ష ద్వారా సరైనటువంటి స్థితిలో దూరంగా నెట్టేయగలం. నాలుగవది ఏంటి అంటే నా మార్గమును నేను విడిచిపెట్టుట. ప్రతి మనిషికి వయసుతో ప్రమేయం లేకుండా వారి స్వంత మార్గం ఒకటి ఉంటుంది, దాన్నే ఓన్ వే అంటారు. పర్సూయింగ్ దేర్ ఓన్ వే. ఇది ఎవరు చెప్పినా విడిచిపెట్టరు, వారిలో నుండి అది విడవాలి అనేటువంటి కోరిక వచ్చినప్పుడే జరిగే పని. సో చాలా మంది 50 ఏళ్ళు క్రిస్టియన్స్ గా ఉన్నా కూడా ఓన్ వేని విడిచిపెట్టరు, కనుకనే గాడ్స్ వేలోనికి రారు. సో ఇది నాలుగవది, విడిచిపెడితేనే మీకు విజయం. లేకపోతే మీరు స్వంత సామర్థ్యం మీద ఆధారపడతారు, మీ యొక్క అవివేకం మీద ఆధారపడతారు, మీరు దారి తప్పేటువంటి గుణం మీద ఆధారపడతారు అండ్ అహంకారం మీద ఆధారపడతారు. ఇక ఐదవది ఏంటంటే, నాకున్నటువంటి సమయము, నాకున్నటువంటి సామర్థ్యము, నాకున్నటువంటి సొమ్ము, నాకున్నటువంటి అవకాశాలు నేను ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు ఉపయోగపడేటట్టు చేయుట. చాలాసార్లు మనకు తెలియకుండానే మనము ఇక్కడ మరి మోసపోవచ్చు. ఎందుకంటే ఒక భక్తుడు ఈ మాట తన పుస్తకంలో రాశాడు, ఎంత తక్కువ మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుకి వారి యొక్క బ్యాంకు లాకర్ తాళపు చెవులు అండ్ వారి పర్సులను ఇచ్చారు. జాగ్రత్తగా వినండి, ఎంత తక్కువ మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుకి వారి బ్యాంకు లాకర్ల తాళపు చెవిని అండ్ వారి పర్సులను ఇచ్చారు. వారంటారు మేము పరిశుద్ధులం, అంతా దేవునికే, కానీ ఆ డబ్బు వాడేటప్పుడు మాత్రం అంతా స్వంతానికే వాడుకుంటారు. మరి సెల్ఫ్ డినాయల్ ఎక్కడుంది? సో ఒకసారి ఒక క్రైస్తవుడి దగ్గరికి సాతాను వచ్చాడు, ఇద్దరి మధ్యలో ఒక వాదం జరుగుతోంది. సాతాను అంటున్నాడు, నీవు దేవుని సేవకుడు అయితే నేను కూడా దేవుని సేవకుడినే, నేను చెయ్యంది నువ్వు చేసింది ఏదైనా ప్రత్యేకంగా ఉంటే నాకు చెప్పు, నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు అనుకుంటే నీకన్నా ఎక్కువ అండ్ నీకన్నా లాంగర్ పీరియడ్ నేను సేవిస్తున్నాను. నువ్వు ఒకవేళ ఉపవాసం ఉంటావు అనుకుంటే నేను అసలు బొత్తిగా తినను, తాగను. నా యొక్క 6000 year హిస్టరీలో అసలు నేను ఎప్పుడు తినలేదు, ఎప్పుడు తాగలేదు. ఆల్ టైమ్ ఐఎమ్ అ ఫాస్టింగ్ పర్సన్. సో ఇట్లా ఒక్కొక్కటి దుయ్యబడుతున్నప్పుడు ఇక క్రైస్తవుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చివరికి ఒక మాట చెప్పాడు. క్రైస్తవుడు అన్నాడు, సరే బాగుంది, నువ్వు చేయలేంది నేను రోజు చేసేది ఒకటి ఉంది, నువ్వు నిన్ను ఉపేక్షించుకోవు, నేను రోజు యేసు ఎదుట నన్ను నేను ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడిస్తాను అనేసరికి సాతాను వెళ్ళిపోయాడంట. రెండవది, అది మొదటిది క్యారెక్టర్ టెస్ట్, మీరు మిమ్మల్ని ఎంత ఉపేక్షించుకుంటున్నారో పరీక్ష చేసుకోండి. రెండవది ఏంటంటే ద క్రాస్ టెస్ట్, సిలువ పరీక్ష. ఇక్కడే అదే వచనంలో యేసు ప్రభు పలికినటువంటి రెండో విషయం ఏంటంటే సిలువను గురించి మాట్లాడాడు. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, ప్రతిదినము లూకా సువార్తికుడు దాన్ని యాడ్ చేస్తాడు, దాని దగ్గరికి నేను తర్వాత వస్తాను. సో రెండవ కండిషన్ ఏంటి? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. ఆ రోజుల్లో శిష్యులందరికీ కూడా సిలువను మోసేటువంటి మనుషులు సహజంగా కనబడేటువంటి వారు. రోమా సామ్రాజ్యంలో నేరస్తులకు సిలువ వేయబడేది. సిలువ వేయబడినప్పుడు ఒక వ్యక్తి ఎంత కిరాతకంగా, ఎంత అవమానభరితంగా, ఎంత హేయముగా, ఎంత మరి దారుణముగా చంపబడేవాడో వీరందరికీ తెలుసు. సో వీరికి సిలువనెత్తుకొని నన్ను వెంబడించమనగానే 2 చిత్రాలు వారి యొక్క మైండ్లో వెంటనే మెరిశాయి. ఒకటి లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. ఎందుకంటే ఆ టైంలో
ఈ యొక్క శిష్యులందరూ అక్కడ ఉన్నారు. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చిచున్న కూరేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. సో వారికి తెలుసు కూరేనీయుడైనటువంటి సీమోను యేసు సిలువను మోస్తున్నప్పుడు ఆయన యొక్క సిలువను అతని మీద పెడితే మోసాడు. యేసు సిలువను మోసాడు, యేసు సిలువ మీద మరణించాడు. సో యేసు మరణించడమే కాదు, యేసు ఆ యొక్క సిలువను కూరేనీయుడైనటువంటి సీమోను మీద వారు మోపినప్పుడు అతడు కూడా మోసాడు. ఇదే లూకా 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 27వ వచనంలో మరొక మాట చెప్పాడు. ఇది కూడా శిష్యరికానికి ఒక షరతు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ లేకుండా వెంబడించాలి అని చెప్పలేదు, సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్తున్నాడు. ఈ ప్రజలు మీరు లూకా 9వ అధ్యాయాన్ని చూస్తే ఆయన మరి వారి యొక్క రోగాలను స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, వారికి మేలు కార్యాలు చేస్తూ, వారికి ఉచితంగా మంచి భోజనం పెడుతూ అన్నీ చేస్తున్నారు కనుక ఆయన వెంట వచ్చేసారు. సో ప్రభు అంటున్నాడు, నేను హీలింగ్ చేస్తున్నాను, నేను ఫీడింగ్ చేస్తున్నాను, నేను మిరకల్స్ చేస్తున్నాను, నేను డెలివరెన్సెస్ ఇస్తున్నాను కనుక మీరు నా వెంట వస్తున్నారు, మంచిదే. కానీ నేను వచ్చింది ఇవి చేసి మిమ్మల్ని సంతోషపెట్టడానికి కాదు, నేను వచ్చింది వీటి ద్వారా మీకు తృప్తినివ్వడానికి కాదు. నా యొక్క పరిచర్యలో ఇది ఒక భాగం, ఒక చిన్న మొత్తం మాత్రమే. అసలు పరిచర్య చాలా గొప్పది. అసలు పరిచర్య ఏంటంటే దేవుడి రాజ్యాన్ని మీ మధ్యలోనికి తీసుకొని రావాలి అండ్ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడి రాజ్యంలోనికి తీసుకొని రావాలి. సో అది నా యొక్క మినిస్ట్రీ. కనుక ఇప్పుడు దాకా నా యొక్క హీలింగ్ని బట్టి వచ్చారు, నా యొక్క మిరకల్ని బట్టి వచ్చారు, నా యొక్క బ్రెడ్ అండ్ ఫిష్ని బట్టి వచ్చారు, మంచిదే. కానీ నా దగ్గర మీరుండి నాతో నడవాలంటే నా సిలువను మీరు మోసుకొని నా వెంట రావాలి. ఇప్పుడు ఈ సిలువ ఎలాంటి సిలువ? ఇది ఒక క్రిమినల్స్ క్రాస్, ఒక నేరస్తుడి మీద మోపబడేటువంటి సిలువ. ఒక భక్తుడు తన పుస్తకంలో రాశాడు, ఇది ఒక గోల్డ్ క్రాస్ ఆన్ ఏ చైన్ కాదు. అంటే ఒక వేసుకున్నటువంటి వ్యక్తికి అందము వచ్చినట్లు ఆభరణముగా బంగారు గొలుసులో ఉన్నటువంటి బంగారు హల్కా సిలువ కాదు ఇది. రెండవది, ఇది ఒక ఆర్ట్ మ్యూజియంలో ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు గీసినటువంటి సిలువ చిత్రం కాదు, అతనికి ఘనత కీర్తి తెచ్చిపెట్టడానికి. లేకపోతే ఒక పెద్ద కథీడ్రల్ మీద ఎంతో బరువైనటువంటి ఇనుప సిలువను వారు తయారు చేసి ఎత్తైనటువంటి ఆ స్థలంలో పెట్టి వేల మందిని ఆకర్షించుటకు ఏర్పాటు చేసినటువంటి సిలువ కాదు. ఇది ఒక కిరాతకంగా మనిషిని చంపేటువంటి నేరస్తుని సిలువ. సో అలాంటి సిలువను మీరు ఎత్తుకొని నా వెంట వస్తే మీరు నా వారు, లేకపోతే నా వారు కారు. సో సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించుట అంటే నేను నా యొక్క గ్యాస్ ఛాంబర్కి వెళ్ళుట, నేను నా యొక్క ఎలక్ట్రిక్ చైర్లో కూర్చొని బూడిదైపోవుట, నేను నా యొక్క లీథల్ ఇంజెక్షన్ తీసుకొని నాకు తెలియకుండానే చచ్చిపోవుట. అది యేసు ప్రభు పిలుస్తున్నాడు. సో సెల్ఫ్ డినాయలే కాదు, మనము ఆయనతో ఆయన సిలువ మీద మరణించినట్టు మన సిలువ మీద మనం మరణించడానికి ఆయనతో ఆయన యొక్క మార్గంలో నడవాలి. ఇప్పుడు ఇట్లాంటప్పుడు క్రిస్టియన్స్కి పాపులారిటీ కాంటెస్ట్లు ఉంటాయా? క్రిస్టియన్స్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వారికి నేమ్ ఫేమ్ వస్తాయా? వారికి ఫార్చ్యూన్ వస్తుందా? వారికి సక్సెస్ ఉంటుందా? ఉండదు. ఇలాంటి వ్యక్తికి ఏముంటుంది? రిజెక్షన్ ఉంటుంది, వారిని లోకము తిరస్కరిస్తుంది. వారికి ఏముంటుంది? హ్యూమిలియేషన్, అవమానం ఉంటుంది. వారికి ఏముంటుంది? పెయిన్, నొప్పి ఉంటుంది. అండ్ వారికి ఏమొస్తుంది? డెత్ వస్తుంది. సో ఒకసారి క్రిస్టియన్ అయితే ఇక లోకంలో క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి లోకంలో మనకు అనుదినం లేకపోతే ప్రతినిత్యం ఎదురయ్యేటువంటి విషయాలు ఏంటంటే అవమానం, ఎదురయ్యే విషయం ఏంటంటే నొప్పి, ఎదురయ్యే విషయం ఏంటంటే మరణం లేక తిరస్కారం. సో మీరు అనుకోవచ్చు, అయితే ఎందుకు క్రిస్టియన్ అవ్వాలి బ్రదర్, ఈ బతుకెందుకు బ్రదర్? ఎందుకు అవ్వాలో నేను చెప్తాను. మీరు ఏ పాటి వారు? మీరు ఆవిరి వంటి వారు, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేవారు. నేను క్రిస్టియన్ అయ్యాను, 4 రోజులు క్రిస్టియన్గా బతికాను, ఆ తర్వాత యేసు చెప్పినట్టు బతికి చచ్చిపోయాను లేక చంపబడ్డాను. కానీ నాకు ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఎండ్లెస్ ఇటర్నిటీ, గ్లోరీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ని దేవుడిచ్చాడు. కానీ మీరు 70 ఏళ్ళు ఈ యొక్క అవమానం లేకుండా బతికారు, నొప్పి లేకుండా బతికారు, ఏ రకమైనటువంటి తిరస్కారం లేకుండా బతికారు. అందరూ మిమ్మల్ని వావా అన్నారు, అందరూ మీ మీద పూల వర్షం కురిపించారు, అందరూ మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని తిప్పారు. తర్వాత ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఎండ్లెస్ ఇటర్నిటీ, నిత్య నరకము, అగ్ని గంధకాలతో మండే గుండములో సలసల మీరు మండుతూనే ఉంటారు. నేను బెటరా, మీరు బెటరా?
దానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. సో జీసస్ అందుకే అంటాడు, జీసస్ ఇచ్చినటువంటి ప్రపోజల్ కన్నా ప్రపంచంలో ఇంతవరకు ఎవడు అండ్ ఇక ముందు ఎవడు మరొక ప్రపోజల్ని ఇవ్వలేడు. ఇక్కడ చాలా మంది ఒక పొరపాట్లో పడిపోయారు. సిలువను మోయడం అంటే అది మరి వారికి ఉన్నటువంటి అవగాహన బైబిల్ సరిగ్గా తెలియకపోవడం చేత అపార్థం చేసుకున్నారు. అనారోగ్యం వస్తే ఇది నా సిలువ అనేవారున్నారు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం నా సిలువ అనేవారున్నారు, తల్లిదండ్రులు జబ్బున మరి మంచాన పడితే ఇది మా సిలువ అంటారు, భార్యకు రక్షణ లేకపోతే భర్తకు రక్షణ లేకపోతే ఇది మా సిలువ అంటారు, తిరుగుబాటుతనం చేసేటువంటి బిడ్డింట్లో ఉంటే ఇది నా సిలువ అంటారు, లేకపోతే వారికి ఎక్కడైనా మరి అవమానం కలిగితే ఇది నా సిలువ అంటారు. అది కాదు మన సిలువ. మన సిలువ ఏంటంటే యేసు కొరకు మనం పడేటువంటి పాటలు, యేసు కొరకు మనం చెల్లించేటువంటి వెల, అది మన సిలువ. అండ్ సిలువ మీద ఉన్నటువంటి వాడికి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో మనందరికీ తెలుసు. కానీ మనకన్నా ముందు యేసు ఆ సిలువకి వెళ్ళాడు. యేసు ఆ సిలువలో మనకు ఒక మాదిరిని విడిచిపెట్టాడు. ఎందుకు ఆయన సిలువకి వెళ్ళాడు? దేవుడి చిత్తం చేయడానికి, దేవుడికి మహిమను తీసుకురావడానికి, మానవులందరికీ కూడా నిత్య జీవార్థమైనటువంటి మేలు చేయడానికి. సో మనల్ని కూడా అదే మార్గంలో రమ్మంటున్నాడు. సో లూకా భక్తుడు అనుదినము లేకపోతే ప్రతిదినము, డైలీ అనేది దానికి యాడ్ చేశాడు. నాకు వీక్లీ సిలువ అయితే బాగుంటుంది, లేకపోతే కొన్ని దేశాల్లో గుడ్ ఫ్రైడే రోజునే సిలువ మోస్తారు. మీరు కేరళకి వెళ్తే, మీరు ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్తే సంవత్సరానికి ఒక్కసారి సిలువ ఎక్కుతారు, తాళ్లతో కట్టుకుంటారు, కొందరైతే మేకులతో కట్టుకుంటారు, దిగిపోతారు. అండ్ ఆ సిలువ మీద ఉన్నప్పుడు వాడు డ్రగ్ అడిక్ట్గా ఉంటాడు. అంటే డ్రగ్స్ ఎక్కించుకొని నొప్పి తెలియకుండా సిలువ ఎక్కుతాడు. ఈ సిలువ కాదు మనకు కావాల్సింది. సో ఎవ్రీ డే, వీక్లీ కాదు. ఒక క్రిస్టియన్ పాస్టర్, నాకు తెలిసినటువంటి పాస్టర్, ఆయన ఆర్టికల్లో ఈ రకంగా రాశాడు, టేకప్ హిస్ క్రాస్ డైలీ అండ్ జీసస్ అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నో వెకేషన్. షికార్లకు వెళ్ళడానికి అవకాశం ఉండదు, నో హాలిడేస్, సెలవులు ఉండవు, నో సిక్ డేస్, రోగం వచ్చింది ఈరోజు నేను సిలువ మొయ్యను అనడానికి అవకాశం ఉండదు, నో సమ్మర్ బ్రేక్స్, ఈ వేసవి కాలం 3 నెలలు నేను ఇక సిలువకు పక్కన ఉంటాను. ఆయన అంటాడు, ఎవ్రీ మార్నింగ్ వి వేకప్ అండ్ వి మస్ట్ సే గుడ్ మార్నింగ్ మై క్రాస్. నా సిలువ నీకు శుభోదయం, పక్కనున్న నీ భార్య ముఖం చూసి కాదు. సో ఒక క్రిస్టియన్ లైఫ్ ఎంత ఛాలెంజింగో, ఎలాంటి మరి క్రూసిబుల్లో అంటే ఎలాంటి తీక్షణమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు పెట్టాడో చూడండి. అయితే ఒక నేరస్తుని పట్టుకొని వాడి మీద సిలువ మోపి వాడిని సిలువ వేయబోతున్నప్పుడు వాడి హృదయంలో వాడు చాలా మదన పడుతుంటాడు. కానీ ఒక క్రైస్తవుని తీసుకొని వాడి మీద యేసు యొక్క సిలువ మోపితే వాడు దాన్ని ఒక గొప్ప దీవెనగా భావిస్తాడు. అందుకనే 2000 years తర్వాత కూడా క్రిస్టియానిటీ ఇంకా ఉంది, ఇది అంతరించిపోలేదు. ఒకవేళ దీన్ని ఎవరు చేయకపోతే ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చేదే కాదు, ఈ సంఘాలు ఈ రోజున ఉండేవే కావు. ఎందుకంటే వారు యేసును నమ్మారు, యేసు మార్గంలో సిలువను మోసి నడిచారు. వారందరూ విశ్వాస వీరులు గనుక మనకు ఒక ఓపెన్ వేని తెరిచారు. మనతో చెప్తున్నారు, 1900 years we have lived in the world according to Jesus, you also can live till he comes. ఆయన వచ్చేంత వరకు మీరు కూడా జీవించగలరు. లార్డ్ బేకన్ ఆయన యొక్క గొప్ప గ్రంథంలో ఒక మాట రాస్తాడు. దాన్ని వారు జీవితంలో, న్యాచురల్ సైన్స్లో హైపోథెసిస్ని, ఏదైనా సరే గొప్ప విషయాన్ని పరీక్షించాలంటే వినియోగించేటువంటి ఒక అంశం అన్నమాట. అది ఎక్స్పెరిమెంటమ్ క్రూసిస్ అంటారు. అంటే ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ద క్రాస్, ఆర్ మనకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ద క్రూషియల్ టెస్ట్ అంటారు. అబ్బో, ఇక మా పాపకి ఇప్పుడు 10th class అండి, క్రూషియల్ టెస్ట్ అండి. మా అమ్మాయికి ఇంటర్మీడియట్ అండి, క్రూషియల్ టెస్ట్ అండి. మా అమ్మాయి ఇంటర్వ్యూకి పోతుందండి, చాలా క్రూషియల్ అండి. సో క్రూషియల్ అంటే చాలా గంభీరమైనది. అండ్ క్రాస్ టెస్ట్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్కి కూడా చాలా క్రూషియల్ టెస్టే. అదే సేమ్ పాస్టర్, నాకు తెలిసినటువంటి పాస్టర్ ఇంకొక మాట అంటాడు, శిష్యరికానికి సిలువ అనేది అంటుకట్టబడింది. డిసైపుల్షిప్ రిక్వైర్స్ ఎ క్రాస్. సిలువ లేకుండా శిష్యరికం లేదు. సో ఆయన ఏమంటాడు, మీరు యేసు సిలువను మోయుట, యేసును వెంబడించుట అంటే ట్విట్టర్లో ఒకరిని ఫాలో అవుట, ఫేస్బుక్లో ఒకరిని ఫాలో అవుట లాంటిది కాదు. అక్కడ ఒకరిని ఫాలో అవ్వాలి, ఒకరిని వెంబడించాలంటే క్లిక్ కొడితే చాలు. కానీ ఇక్కడ జీసస్ని ఫాలో అవ్వాలంటే క్రాస్ని మోయాలి. సో మనకి వరల్డ్ వైడ్గా క్రిస్టియానిటీకి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ రియల్ స్పిరిచువల్ వేలో క్రైస్ట్కి వెరీ ఫ్యూ ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైతే తమను తాము ఉపేక్షించుకుంటారో, ఎవరైతే ఆయన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడిస్తారో.
చాలా మంది ఎట్లుంటారంటే, నేను సిలువను మోయను అండ్ నువ్వు కూడా మోయనక్కర్లేదు ప్రభువా అనేటువంటి వారే ఎక్కువ. అది కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 22వ వచనంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగును గాక. ఏంటి దూరమగును గాక? యేసుప్రభు చెప్పాడు. ఆ తరువాత ఆయన యెరూషలేముకి వెళ్తాడు. పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు చెప్పగానే పేతురు రెస్పాన్స్ చూడండి. ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అంటే జీసస్ని పట్టుకొని అటకాయిస్తున్నాడు అనమాట. నువ్వు ఎన్నటికీ సిలువకెళ్ళవు, నువ్వు ఎన్నడూ సిలువ మీద వ్రేలాడవు, నీవెప్పుడు కూడా సిలువను మరి నీ యొక్క హతమార్చేటువంటి సాధనంగా ఉండనివ్వవు. సో యేసుప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పొమ్మన్నాడు. సో సిలువను యేసు మోస్తాడు అండ్ యేసు మార్గంలో ఆయనను వెంబడించే ప్రతి వ్యక్తి మోస్తాడు. ఒక మంక్, ఈయన ఒక రోమన్ క్యాథలిక్ మంక్, అతడికి మరి ఒక కోరిక ఉండేది. నా చేతుల్లో నా కాళ్లలో యేసు దేహానికి ఉన్నటువంటి గాయాలు నాకు కూడా కావాలి. సో కొన్ని మాసాలు ప్రార్థన చేస్తున్నాడంట దేవుడికి. అది బిబ్లికల్ కాదు, వాక్యానుసారం కాదు. కానీ ఆయన రోమన్ క్యాథలిక్ కనుక వారికి వాక్యం ఎక్కువ ఉండదు కనుక ఆయన ఆ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థన చేస్తుంటే నాకు యేసు గాయాలు చేతుల్లో కాళ్లలో కావాలి కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఒక రోజున ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి ఒక మరి దృశ్యం కనబడింది. ఆ దృశ్యంలో ఆయన ఏం చూశాడు? యేసు ప్రభు యొక్క భుజం మీద ఒక మరక, అండ్ ఆ భుజం మీద ఉన్నటువంటి మరక మాత్రం చాలా స్పష్టంగా కనబడి తర్వాత ఒక లైన్ మాటలు వచ్చాయి. చాలా మంది యేసు భుజం మీద ఉన్నటువంటి మరకను మర్చిపోయారు. సో యేసు భుజం మీద ఉన్నటువంటి మరక ఏంటి? ఆయన సిలువను మోసినప్పుడు పడినటువంటి మరక. సో యేసు భుజం మీద ఆ యొక్క సిలువ మరక ఉన్నట్టు నీ భుజం మీద కూడా సిలువ మరక ఉంటే అప్పుడు నీ చేతులకు నీ కాళ్ళకు చీలల ముద్రలు లేకపోతే గాయాలు అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ సిలువ మోసాడు. ఆ కపాల స్థలం అనేటువంటి స్థలానికి తీసుకురాబడినప్పుడు సిలువకు ఆయన మేకులతో కొట్టబడ్డాడు. సో సిలువను మోయకుండా సిలువ గాయాలు కావాలంటే ఎట్లా? అపోస్తలుడైనటువంటి పౌలు చాలా మాటలు రాస్తాడు. మీరు గలతీ పత్రిక మనం గతంలో బైబిల్ స్టడీలో అది విన్నాము, గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ సిలువకు ఆయనకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి పదే పదే ఆ పత్రికలో చెప్తాడు. అక్కడ 3 సార్లు ఆయన ఏం చెప్పాడో నేను మీకు జస్ట్ చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చెయ్యను. గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీ 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఒక వ్యక్తి వరల్డ్ కాన్కరర్ అవ్వాలంటే అది క్రాస్ ద్వారానే సాధ్యం. సిలువ ద్వారానే సమస్త లోకాన్ని నీవు జయించగలవు. ఎందుకంటే నేను లోకానికి, లోకం నాకు సిలువ వేయబడింది. ఈ స్టాన్లీ జోన్స్ డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ప్రియమైనటువంటి స్నేహితుడు, ఆయన సువార్త ద్వారా రక్షించబడిన వ్యక్తి. ఆయన అంటాడు, క్రైస్ట్ ఈజ్ ఆల్వేస్ క్లోజెస్ట్ వెన్ ద క్రాస్ ఈజ్ హెవియెస్ట్. సిలువ భారముగా ఉన్నప్పుడు క్రీస్తు దగ్గరగా ఉంటాడు. ఇక 3వది ఫైనల్ టెస్ట్ ఏంటంటే ద క్రైస్ట్ టెస్ట్. ద క్రైస్ట్ టెస్ట్, క్రీస్తు పరీక్ష. చివరి యొక్క షరతు ఆయన చెప్పినటువంటి 3 మొదటిది తను తాను ఉపేక్షించుకొని, 2వది ప్రతిదినం తన సిలువనెత్తుకొని, 3వది నన్ను వెంబడింపవలెను అండ్ ఫాలో మీ అని ఆయన చెప్పాడు. ఫాలో జీసస్. అండ్ ఈ యొక్క ఫాలో అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉందంటే అనుదినం నన్ను వెంబడిస్తూనే ఉండేటువంటి వ్యక్తిగా. సో కమ్ బిహైండ్, నా వెనక వచ్చేటువంటి వాడు, నన్ను వెంబడింపగోరిన వాడు అని తెలుగులో ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే టు అటాచ్ హిమ్సెల్ఫ్ టు క్రైస్ట్. క్రీస్తుకి నన్ను నేను మరి అటాచ్ చేసేసుకోవడం, అతికించేసుకోవడం. సో ఇక యేసుక్రీస్తుకు నాకు మధ్యలో ఎలాంటి ఎడబాటు ఉండదు. మేమిద్దరము ఎన్నటికీ వేరవ్వం. మేమిద్దరము నిరంతరము అలాగే కలిసి ఉంటాం. ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా, ఆయన కూర్చుంటే కూర్చుంటా, ఆయన నిలబడితే నిలబడతా, ఆయన నడిస్తే నడుస్తా, ఆయన ఏం చేస్తే అది చేస్తా. అదనమాట ఈ యొక్క అటాచ్మెంట్.
సో ఫాలో మీ అంటే దాని యొక్క అర్థం అదే. శిష్యుడు, డిసైపుల్ అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఉంది, అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే నేర్చుకునేవాడు. తర్ఫీదులో మరి తన యొక్క గురువు దగ్గర, తనకు బోధకుడి దగ్గర అతడు కేవలము లెక్చర్ విని, లెసన్ విని రాసుకుని పోయేవాడు కాదు. ఆ యొక్క నేర్పేటువంటి శిక్షకుడితో పాటు చేసి నేర్చుకునేటువంటి వాడు. దీన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఒక కుమ్మరి పాత్రలు తయారు చేస్తున్నప్పుడు మొదట చూపిస్తాడు, మట్టిలా తీసుకోవాలి, తడిలా చేయాలి, దాని మీద ఇలా పెట్టాలి, దాన్ని ఇట్లా తిప్పాలి, ఇట్లా దాన్ని మలవాలి అని. తర్వాత అతన్ని చేయమంటాడు. సో అతనికి కొంత పదార్థం ఇస్తే అతడు చేస్తాడు. సో ఇద్దరు కలిసి చేస్తుంటారు. ఇతడిని చూసి నేర్చుకుంటాడు, అండ్ ఈయనేమో అతన్ని చూస్తాడు సరిగ్గా చేస్తున్నాడు లేదా. దీన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ రోజున క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అతి పెద్ద బలహీనత, బుద్ధిహీనత, భక్తిహీనత ఏంటంటే మనము లెసన్స్ వింటాం, మనము లెక్చర్స్ వింటాం, నోట్స్ రాసుకుంటాం, కానీ మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే మనము దాన్ని చేతల్లోనికి తీసుకురాలేకపోతున్నాం. దాని విషయంలో మనం విఫలమైపోయాం. సో ఫాలో మీ అంటే యేసు తండ్రి అయినటువంటి దేవుడిని ఎట్లా ఏ విషయాల్లో సంతోషపరిచాడో, ఏ సమయాల్లో సంతోషపరిచాడో, అదే ప్రకారము అదే విషయాల్లో అదే సమయాల్లో మనం కూడా సంతోషపెట్టుట అనేది ప్రారంభం అవుట. సో జీసస్ ఇంకో రకంగా నేను మీకు దాన్ని చెప్పాలంటే, జీసస్ అంటున్నాడు, దట్ మ్యాన్, దట్ ఉమెన్ మస్ట్ సబ్జెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ టు మై డిసిప్లిన్. నా క్రమశిక్షణకు వారు తమను తాము అప్పగించుకోవాలి. యేసు ప్రభువుకి పెందలక్కడే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది. నేను ఆయన్ని వెంబడిస్తే పెందలక్కడే లేచి ప్రార్థన చేస్తా. యేసు ప్రభువుకి ప్రతి వారము సబ్బాతు దినాన్న సమాజ మందిరానికి వెళ్ళి అలవాటు ఉంది. నేను ఆయన్ని వెంబడిస్తే ప్రతి వారం నాలో ప్రాణం ఉన్నంత వరకు, నా నరాల్లో సత్తు ఉన్నంత వరకు నేను సంఘానికి వెళ్ళి ఆరాధన చేస్తా. యేసు ప్రభువుకి క్షమించే గుణం ఉంది. నేను కూడా ఆయన అనుసరిస్తే క్షమిస్తా. యేసు ఎలాంటి వారినైనా సరే ప్రేమిస్తాడు అండ్ వారిని దారిలో పెడతాడు. నేను కూడా యేసును అనుసరిస్తే అదే పని చేస్తా. యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంత గొప్ప త్యాగధనుడు మరొకడు లేడు. సో నేను కూడా త్యాగము చేయుట అనేది నేర్చుకుంటాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది క్రైస్తవులు ఏమనుకున్నారంటే, ఓహో 3 పెద్ద పెద్ద షరతులు పెట్టాడు, 3 గొప్ప పరీక్షలు పెట్టాడు, కనుక నేను ఫస్ట్ నన్ను నేను ఉపేక్షించుకోవడం మొదలు పెడతా, ఇది చేసిన తర్వాత అప్పుడు నేను నా సిలువను ఎత్తుకుంటా, అది చేసిన తర్వాత అప్పటికి యేసును వెంబడిస్తా. ఆ సమయం వచ్చేసరికి నువ్వు సమాధిలో ఉంటావు. ఇది క్రోనలాజికల్ గా కాదు. అమిత్ షా గారు అన్నట్టు క్రోనాలజీ సమజియే. నో, దెర్ ఇస్ నో క్రోనాలజీ హియర్. థియాలజీలో దిస్ ఈజ్ లాజిక్ అన్నమాట. 3 ఒకేసారి సైమల్టేనియస్ గా నన్ను నేను ఉపేక్షించుకుంటా, సిలువనెత్తుకుంటా, ఆయన వెంబడిస్తా. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే నన్ను నేను ఉపేక్షించుకుంటా, సిలువనెత్తుకుంటా, ఆయన్ని వెంబడిస్తా. సో ముగింపులో నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుడా, మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? యేసును వెంబడిస్తున్నారా, లేకపోతే మరి దేన్నైనా, మరెవరినైనా, మిమ్మల్ని లేక లోకాన్ని, మరొకరిని వెంబడిస్తున్నారా? యేసును వెంబడించే వారిలో ఏముంటాయి? మొట్టమొదటి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారిగా ఉంటారు. రెండవది ఆయన యొక్క అడుగుజాడల్లో అడుగులేసి నడుచుకునేటువంటి వారిగా ఉంటారు. మూడవది ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటారు. నాలుగవది సేమ్ డైరెక్షన్లో డివోషన్తో ముందుకెళ్తారు, అదే దిశలో వెళ్తారు. ఇద్దరు మమేకమై ఉంటారు. సండే రిలేషన్షిప్ కాదు, ఎవ్రీడే ఎవ్రీ అవర్ రిలేషన్షిప్. అది చాలా మంది యేసుని ఎందుకు వెంబడించారంటే, యేసు ప్రభు యొక్క కంపెనీ వారికి ఇష్టం ఉండదు. మీరు అర్థం చేసుకోండి. అది మనకి కొంతమంది కంపెనీ ఇష్టము, కొంతమంది కంపెనీ ఇష్టం ఉండదు. అంటే కొంతమంది సహవాసం మనకి చాలా బాగుంటుంది, కొంతమందితో సహవాసం మన ఒంటి మీద గొంగలి పురుగులు పాకుతున్నట్టు ఉంటుంది. మీకు అందరికీ తెలుసు నేనేం చెప్తున్నాను. సో చాలా మందికి జీసస్తో కంపెనీ అనేది ఇష్టం ఉండదు. సండే రోజున పర్వాలేదు, ఎవ్రీడే వద్దు. కీర్తనకారుడు ఏమన్నాడో ఒక మాట చదువుతాను. 5వ కీర్తన 8వ వచనం. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. సో భక్తిపరుడు ఇట్లా ప్రార్థన చేస్తాడు, నా కొరకు చాలా మంది పొంచి ఉన్నారు, నేను దారి తప్పకుండా, వారు నన్ను దెబ్బతీయకుండా నీ నీతిని అనుసరించి నేను నడుచున్నట్లు నడిపించు, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచు. ఆయన ఓల్డ్ టెస్టిమెంట్లో నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరచు అని చెప్పాడు. యేసు ప్రభు న్యూ టెస్టిమెంట్లోకి వచ్చి నేనే మార్గం అనేసాడు. సో ఇప్పుడు మనము మార్గాన్ని కనపరచు, మార్గాన్ని చూపించు అనొద్దు. జీసస్ అన్నాడు, ఐ am the way,
సో ఫాలో మీ, నన్ను వెంబడించు. ఐఎమ్ ద వే టు గాడ్ ద ఫాదర్. నేను పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడికి మార్గాన్ని, నేను తప్ప మరో మార్గమే లేదు, నా ద్వారా తప్పితే ఎవడు తండ్రి వద్దకు రాడు. సో యేసు మార్గంలో అనుసరిస్తేనే లాజిక్ మనకేం చెప్తోంది, థియాలజీ మనకేం చెప్తోందంటే తండ్రి వద్దకు పరలోకానికి వెళ్తాం. ఆ మార్గంలో ఆయనను మనం వెంబడించకపోతే మన దారి అటు పోదు. ముగింపులో ఒక భక్తుడు, ఓల్డ్ భక్తుడే, నాకు కొత్త భక్తులు, న్యూ ఏజ్లో భక్తులు నాకు హార్డ్లీ ఒక 5 కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. అందరూ నా భక్తులు అందరూ ఓల్డ్ ఏజ్ భక్తులు, అందరిది 200, 300, 600, 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భక్తులే. దాంట్లో ఒక ఆయన అంటాడు, ద లా ఆఫ్ డైలీ క్రిస్టియన్ లైఫ్, ప్రతిదినం క్రైస్తవ జీవితానికి ఉండాల్సిన నియమం. ఆ నియమం ఏంటంటే సంథింగ్ టు పుట్ అవే ఫర్ క్రైస్ట్ సేక్. ప్రతిరోజు క్రీస్తు కొరకు నేను దేన్నో విసర్జించాలి, నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ప్రతిరోజు సంథింగ్ టు టేకప్ అండ్ బేర్ ఫర్ క్రైస్ట్. ప్రతిరోజు క్రీస్తు కొరకు నేను ఒకటి తీసుకొని మోయాలి, నా సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అండ్ మూడవది ఏంటంటే సంథింగ్ యాక్టివ్లీ టు డూ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు కొరకు చురుకుగా నేను చేయాలి. అదేంటంటే అండ్ ఫాలో హిమ్, ఆయన్ని వెంబడించుట. సో మనం ఈ రకంగా చేయాలంటే తప్పకుండా త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ రకంగా చేయాలంటే తప్పకుండా రకరకాలైనటువంటి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అవి మనకు చాలా ఇబ్బందిని అండ్ చాలా నొప్పిని, చాలా బాధను, చాలా వేదనని కలిగిస్తాయి. కానీ అవన్నీ మీరు చేయగలిగితే మీ నుండి మీరు విడుదలైపోతారు. అది మీ యొక్క గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. మీ నుండి మీరు, నా నుండి నేను విడుదలైపోతే దానికన్నా గొప్ప దీవెన లోకంలో మరొకటి లేదు. అండ్ ఈ మాటతో నేను ముగిస్తాను. అగ్రిప్పీనా, ఆమె రాజైనటువంటి నీరో, కిరాతకుడైనటువంటి నీరో చక్రవర్తి తల్లి, ఆమె ఒక సందర్భంలో ఈ మాట అన్నది. ఇది చరిత్రలో వారు రాశారు. ఆమె ఏమందంటే, ఒకవేళ నా కుమారుడైనటువంటి నీరో చక్రవర్తి అయితే, వాడు చక్రవర్తి అయిన తర్వాత నన్ను హత్య చేసినా నేను సంతోషంగా చచ్చిపోతా. ఆ మాటల వెనకాల ఆమె యొక్క అర్థమేంటో మీరు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. నీరో నా కుమారుడు చక్రవర్తి అయితే నన్ను హత్య చేసినా నేను సంతోషంగా ఉంటా. అంటే నేను అతడు చక్రవర్తిగా అవ్వడానికి, చావడానికి కూడా సిద్ధం, నా కుమారుడి చేతుల్లో చంపబడ్డానికి కూడా సిద్ధం అంది. ఆమె తన స్వార్థాన్ని ఆ రకంగా నెరవేర్చుకోవడానికి ఆ మాట చెప్పింది. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయగలిగితే, నీరో లాంటి కిరాతకుని కొరకు ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయగలిగితే, ఇక జీవాధిపతి కొరకు, మన కొరకు తన జీవాన్ని సిలువలో అర్పించినటువంటి ఆ ప్రాణ ప్రియుడి కొరకు మనం సిలువను భరించుట, స్వంతమును ఉపేక్షించుకొనుట ఏ పాటిది, లేకపోతే ఎంత వెల. జార్జ్ ముల్లర్, ఆయన సెల్ఫ్ డినయల్ ఈజ్ నాట్ సో మచ్ అన్ ఇంపవరిష్మెంట్ బట్ అ పోస్ట్పోన్మెంట్ అన్నాడు. అంటే స్వంతమును ఉపేక్షించుకొనుట అంటే నేను దివాలా తీయుట కాదు, నిజమైనటువంటి ధన్యతను నేను వాయిదా వేయుట అని అన్నాడు. ఇప్పుడు నాకున్నటువంటి కొద్దిపాటి, నా దృష్టిలో మంచిగా కనబడేటువంటి వాటిని విడిచి ఆ దేవుడు నాకు ఇచ్చేటువంటి అశాశ్వతమైన వీటిలో మరి పోల్చలేనటువంటి శాశ్వతమైన గొప్ప మేలులను పొందుకొనుట. సో నీవు నీ యొక్క క్రైస్తవ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో శిష్యుడవు, శిష్యురాలవు అని చెప్పుకోగలవా? ఇక్కడే ప్రభు చెప్పాడు. ఆ మాటలు మీరు తర్వాత ధ్యానించుకోండి. 24, 25, 26, 27 లూకా 9వ అధ్యాయంలో, తన ప్రాణాన్ని రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏం ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచి వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. సో యేసు ప్రభు యొక్క ఆ నిత్య మహిమ రాజ్యంలో మనకు పాలు. మొదట మనకు మరి సెల్ఫ్ డినయల్, తర్వాత క్రాస్ బేరింగ్, ఫాలోయింగ్, బట్ ఆ తర్వాత ఆయన కింగ్డమ్ అండ్ గ్లోరీ అండ్ ఇటర్నల్ బ్లిస్, అది దేవుడు వాగ్దానం చేశాడు. ఇది శిష్యరికంలో ఉన్న 3 పరీక్షలు లేకపోతే షరతులు. అవి మీ జీవితంలో మీరు ఈ పాటికి కలిగి ఉంటే ధన్యులు, లేకపోతే కలిగి ఉండుటకి ఈరోజే తీర్మానించుకోండి. ఇప్పటిదాకా ఉండనందుకు క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన కనికరం గలవాడు, కృప చూపుతాడు, క్షమిస్తాడు, కార్యము చేస్తాడు. ప్రేమ స్వరూపుడవు, అతిశ్రేష్ఠుడవైన మా దేవా, ఈ రాత్రి మేము బైబిల్ స్టడీలో ఈ యొక్క వచనాన్ని క్లుప్తంగా ధ్యానించడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. మేమందరము నిన్ను వెంబడించినట్లు, మమ్మను మేము ఉపేక్షించుకుని మా సిలువనెత్తుకొని యేసును వెంబడించినట్లు
మాకు కావలసినటువంటి కృప దయచేయండి. మీ ఆత్మశక్తి ద్వారా మా అంతటా మేము దాన్ని చేయలేము, కానీ మీ ఆత్మశక్తి, మీ వాక్య జ్ఞానం ద్వారా మీ కృపలో మాకు సహాయము చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.